హలో ఫ్రెండ్స్, ఎటువంటి వారు పాములు బల్లులు తేళ్లగా జన్మిస్తారు? భగవద్గీతలో ఏం చెప్పారు ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవద్గీత సోత్సోధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం 17 నుంచి 20 శ్లోకాలు. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 13 నుండి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞాన శతకము అంటారు. దీనిలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో దైవాసుర సంపద్ విభాగ యోగములో 17 నుండి 20 వరకు ఉన్న శ్లోకాల తాత్పర్యాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎన్నో భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అలాగే ఇక ముందు కూడా ఎన్నో భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ రాబోతున్నాయి. అలాగే కేవలం భగవద్గీతే కాకుండా గరుడ పురాణం, మహాభారతం, ఎన్నో దేవాలయాల చరిత్రల గురించి కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. దురహంకారం కలిగిన మనుషులు ఏ విధంగా నడుచుకుంటారో శ్రీకృష్ణుడిలా వివరిస్తున్నాడు. ఇటువంటి దురహంకారము మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము, సంపాదించే గర్వము, అహంకారంతో నిండి శాస్త్ర నియమాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యాగములు చేస్తారు. సదు పురుషులు యాగములను ఆత్మశుద్ధి కోసం మరియు భగవంతుని ప్రీతి కోసం చేస్తారు. ఇక్కడ జరిగే అపహాస్యం ఏమిటంటే అసురి స్వభావము కల జనులు కూడా యాగములు చేస్తారు, కానీ అది అపవిత్ర ఉద్దేశంతో ఉంటుంది. వారు చాలా వైభవపేత యాగాలు చేస్తారు, కానీ అదంతా సమాజం దృష్టిలో పుణ్యాత్ములుగా కనిపించడానికే వారు శాస్త్ర ఉపదేశాలను పాటిస్తారు మరియు తమ స్వార్థ వ్యక్తిగత గొప్ప కోసం ఏదో చూపించుకోవటానికే చేస్తారు. కానీ శాస్త్ర ఉపదేశం ఏమిటంటే మనం చేసిన ఏదైనా మంచి పని గురించి గొప్పలు చెప్పుకుంటే దాని ఫలం తగ్గిపోతుంది. దానిని గోప్యంగా ఉంచితే దాని ఫలము ఎన్నో రెట్లు పెరుగుతుంది. అసురి స్వభావంతో చేసే యాగం అవి తప్పు పద్ధతిలో చేయబడతాయని చెబుతూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వాటిని తిరస్కరిస్తున్నాడు. ఇక 18వ పద్యం తాత్పర్యం అహంకారము, బలము, గర్వము, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ అసుర ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహంలో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అసురి స్వభావం కలిగిన వారి యొక్క మరింత స్పష్టమైన గుణములను వివరిస్తున్నాడు. పాపిష్టి వారు, ద్వేషపూరితమైన వారు, క్రూరమైన వారు, జగడమారు స్వభావము గలవారు మరియు పొగరుబోతులు స్వయముగా వారికి ఏ మంచి గుణములు లేకపోయినా ఇతరులలో తప్పులు వెతుకుతూ ఆనందిస్తుంటారు. వారికి వారే చాలా ప్రాముఖ్యతను ఇచ్చుకుంటారు. ఈ యొక్క సొంత గొప్పలకు పోయే ప్రవృత్తి వలన వారు ఇతరుల విజయం పట్ల అసూయతో ఉంటారు. ఎప్పుడైనా వారి ప్రణాళికకు అవరోధం కలిగితే వారికి ఆగ్రహం పెరిగిపోతుంది. ఇతరులకు కూడా యాతన కలుగచేస్తారు, తమకు కూడా హాని కలుగచేసుకుంటారు. పర్యావసారంగా వారు తమ హృదయంలో మరియు ఇతరుల హృదయంలో ఉన్న పరమాత్మను ఉపేక్షించి తిరస్కరిస్తారు. ఎదుటి వ్యక్తి మంచి కార్యాలకు పూనుకున్న సహించక అసురి స్వభావం కలవారు వారిని అపహాస్యం చేస్తూ వారిలో ఉన్న భగవంతుణ్ణి కూడా దూషిస్తారు. ఇక 19వ శ్లోకంలో అలాగే 21 శ్లోకానికి సంబంధించిన తాత్పర్యాలను తెలుసుకుందాం. క్రూరులు మరియు దేహపూరిత స్వభావం కలవారిని, అధములను, నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రంలో పదే పదే అటువంటి అసురి స్వభావం కలవారి గర్భంలోనే విసిరేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ అసురి గర్భంలోనే జన్మిస్తాయి.
ఓ అర్జున, ఆ ఆత్మలు నన్ను చేరుకోలేక అత్యంత నీచ స్థాయి జీవనంలోకి క్రమేపీ పడిపోతాయి. శ్రీకృష్ణుడు మళ్ళీ ఒకసారి అసురి మనస్తత్వం యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు. వారి యొక్క తదుపరి జన్మలో అదే రకం మానవత్వం ఉన్న వారి కుటుంబాలలో జన్మిస్తారు. అక్కడ వారికి సరిపోయే విధంగా తమ నీచ స్వభావము స్వేచ్ఛగా ప్రదర్శించుకునేందుకు వీలైన వాతావరణం ఉంటుంది. ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎక్కడ పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ వాతావరణంలో పుట్టాలి అనేది ఆత్మ చేతిలో ఉండదు. వ్యక్తి యొక్క కర్మలను, స్వభావాలను బట్టి భగవంతుడే దానిని నిర్ణయిస్తాడు. ఈ విధంగా అసురి గుణములు కలవారు నిమ్నస్థాయి మరియు నీచ గర్భంలోకి పంపబడతారు. దుష్టబుద్ధి కలవారికి సరిపోయే పాములు, బల్లులు మరియు తేళ్లగా కూడా జన్మనెత్తుతారు. అసురి స్వభావము కలిగిన ఆత్మలు భగవంతుణ్ణి తెలుసుకోలేక నీచ స్థాయిలో జీవిస్తూ మళ్ళీ జీవన చక్రంలో తిరుగుతూ మరింత దుర్గతుల పాలవుతారు. ఇక మనం తదుపరి వీడియోలో భగవద్గీతకు సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. ఇక ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.